భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ ప్రతిరోజు విద్యార్థులతో మరియు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అలాంటి బస్టాండ్ రోజుకి అభివృద్ధి చెందాల్సి ఉండగా శిథిలావస్థ స్థితిలోకి మారడంతో పాటు ప్రయాణికులకు అసౌకర్యం ని కలిగిస్తూ బస్టాండ్కి రావాలి అంటేనే ఛీ అనిపించేలా తయారవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండే ప్రదేశంలో వెస్ట్ వాటర్ లోకేజ్తో ఇబ్బంది పడడంతో పాటుగా బిల్డింగ్ పాతది కావడంతో అక్కడక్కడ స్లాబ్కి రాడ్లు బయటికి వచ్చి కనబడడంతో ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతున్నారు. ఆర్టీసీ లాజిస్టిక్ పారిసారాల్లో సులభ్ కాంప్లెక్స్ వెస్ట్ మొత్తం రోడ్డుపైకి రావడంతో కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న కొత్తగూడెం బస్టాండ్కు సుమారు 60-70 సంవత్సరాలు ఈ బస్టాండ్కు చరిత్ర ఉంది. అయితే జిల్లా కేంద్రంలో ఏకైక బస్టాండు ఏ సమయంలో కూలిపోతుందో తెలియదు. వర్షం వస్తే వరదల్లాగా కారుతా ఉంది. తర్వాత ప్రయాణికులు కూర్చున్న చోటే చినుకులు పడతా ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా కురుస్తూ ఉన్నది. అంతేకాకుండా బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ ఈ మధ్యకాలం కొంత బాగు చేశారు తప్ప మిగతాదంతా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి ఎక్కడికక్కడ ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. ఈ బస్టాండ్ని మేము గతం నుండి చెప్తా ఉన్నాం. గతంలో సజ్జనార్ గారికి దాదాపు 600-700 ట్వీట్స్ ఈ కొత్తగూడెం ప్రాంతం వాళ్ళు చేయడం జరిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీగా చేయించడం జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి పనులు కాస్త కదిలించినట్లు అనిపించినప్పటికీ కూడా ఈ బస్టాండ్ని రీమోడల్ చేసి కొత్త బస్టాండ్ నిర్మించాలి, ఆ ప్రణాళిక చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే నిధులు లేవు, ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు. అది ఎప్పుడో ప్రయాణికులు పైన కూలే అవకాశం ఉంది. తాత్కాలిక రిపేర్లు చేస్తూ ఉన్నారు. తాత్కాలిక రిపేర్ల వల్ల నిధులు దుర్వినియోగం తప్ప ఉపయోగం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. బస్టాండ్ భవనం పాతబడి స్లాబ్లో రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఇది నిర్మాణ బలహీనతను సూచిస్తుంది. ఇది ప్రయాణికులలో భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. నిధులు దుర్వినియోగం జరగకుండా కొత్త మోడల్గా జిల్లా కేంద్రానికి తలమానికంగా బస్టాండ్ నిర్మాణం జరిగితేనే కొత్తగూడెం ప్రజలకు జిల్లా కేంద్రానికి ఉపయోగం తప్ప తాత్కాలిక మెరుగులు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఏదో ఒక రోజు అది కూలి చిప్పలు పైన పడి తలకాయలు పగిలిన తర్వాత అప్పటికప్పుడు హడావుడి చేయడం కంటే ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బస్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా, ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండేలా చూడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.